రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయని అన్నారు కడియం శ్రీహరి. తనకు వచ్చిన ఆహ్వానంపై అనుచరులకు వివరించారు. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరులతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కడియం కలిసే అవకాశం ఉంది. నా వెంట ఉన్నారు 30 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలలో ఉన్నారు. 30 సంవత్సరాలుగా అనేక రకాలైన అవమానాలు ఇబ్బందులు కూడా పడ్డారు. నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. రాజకీయంగా నన్ను ఈ స్థాయికి పెంచారు. అందుకు గణపురం నియోజకవర్గ ప్రజలకు మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. మనకు వచ్చిన ఆహ్వానం గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. మీరందరూ నన్నెట్లయితే ఆశీర్వదిస్తూ వచ్చారో ఇప్పుడు నా కూతురు డాక్టర్ కడియం కావ్యను మీ చేతిలో పెడుతున్నాను. నా బిడ్డను మీ బిడ్డగా, నా బిడ్డను మీ చెల్లెగా, నా బిడ్డను మీ ఆడపడుచుగా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినందుకు, మద్దతు తెలిపినందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా నిర్ణయము మీ అందరి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. నా నిర్ణయము మన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. నా నిర్ణయము మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్లే విధంగానే ఉంటుంది తప్ప మీకు ఇబ్బందులు కల్పించే విధంగా ఉండదు. మరి మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చినాక కొద్ది రోజులు, ఒక 2-3 రోజులు మంచిగా అనిపించింది. తర్వాతనే అసలు మన పరిస్థితి ఏంది, ఇక్కడ ఎంత బలం ఉన్నది, ఎంతమంది మనకి సపోర్ట్ చేస్తారనేది రోజు రోజు తెలుస్తా ఉంది. అరే ఒక వాకింగ్ గ్రౌండ్ కి వెళ్దాం, పొద్దుగా వెళ్ళి వాకింగ్ వెళ్దాం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే గాని రమ్మంటే రారు. పోనీ మీ ఇంటికి వచ్చి మేము మాకు టికెట్ వచ్చినాక మిమ్మల్ని కలుస్తామంటే మేము లేము, హైదరాబాద్ లో ఉన్నామంటారు. అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా, కొందరు ఒక చల్ల ధర్మారెడ్డి గారు లేకపోతే ఒకరిద్దరు తప్ప అందరు అదే బాట. హరీష్ రావు గారి మీటింగ్ లో కూడా ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కూడా ఏ ఇద్దరు నాయకులకు పడతలేదు అక్కడ. సో ఇక మనల్ని ఎట్లా గెలిపిస్తారు, లేకపోతే మనం ఎట్లా, మేము కూడా ఇప్పుడు త్యాగం చేసినట్టే కదా. రావడమే పార్టీ కోసం పోటీ చేద్దామని అనుకున్నాము. కానీ రోజులు చూస్తుంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది. కొత్త కేసులు, ఫోన్ ట్యాపింగ్లని, అదని ఇదని, స్కామ్లని, ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో పలచనైనము. తర్వాత కడియం శ్రీహరి గారికి, ఆయనకి ఎమ్మెల్యే చేయడమే కాదు, ఇక వాళ్ళ బిడ్డను కూడా ఎంపీ టికెట్ ఇవ్వాలా అని చెప్పి అదొక అక్కసు. అది నిన్న తెలిసిపోయింది అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు, ఎవరు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది. ఎందుకంటే కోపంలోనే నిజాలు బయటకు వస్తాయి.